మచిలీపట్నంలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా జెడ్పీ సెంటర్లో అక్రమ వ్యాపార సముదాయాలు కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. నగర పాలక సంస్థకు చెందిన 5.80 ఎకరాల చెరువును కొంతమంది అక్రమార్కులు గత కొన్నేళ్లుగా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. గతంలోనే ఈ ఆక్రమణలు తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టినా కోర్టు స్టే ఆర్డర్స్ తో తొలగింపు సాధ్యం కాలేదు. ఇటీవల అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. నగరంలోని అనేక చోట్ల రోడ్ల పక్కన ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జెడ్పీ సెంటర్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయంగా మారిన చెరువు గట్టు ఆక్రమణలను అధికారులు తొలగించారు. గతంలో 3 స్తంభాల సెంటర్లో 150కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. హైడ్రా తరహా కూల్చివేతలతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. మరోవైపు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తమ దుకాణాలు తొలగించారు అంటూ బాధితులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు 45 సంవత్సరాలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాము ఇక్కడ. ఈ దాంట్లో మట్టికి కావాలని చేయటమే అంతే, కానీ ఇదిగా ఇంత పచ్చిపాపం ఎప్పుడూ లేదు. ఎన్నాళ్ళ నుంచి నాకు పిల్లలు పుట్టే కూడా ఇక్కడే ఉన్నాం మేము. చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు మేము. అంతా కావాల్సి వచ్చినాయి. ఎక్కడో ఉండి ఈ మూలలు ఉన్నాయి అటువా, చెరువులో ఉన్నాయి అటువా. వీళ్ళకే అవన్నీ ఇది చేశారు ఎన్నాళ్ళ నుంచి. ఇప్పుడు 55 సంవత్సరాలు మేము ఈ గట్టి మీదకి వచ్చి అంతకేదో రోడ్డు మీద ఉన్నాయి తీసేయమన్నారు, తీసేసాము, వెనక్కి వేసుకున్నాం. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అంతేనా? ఇంకేంటండి ఇంకా బతికేది? ఇంకెక్కడ బతకాలి? వెనక ముందు ఉన్నాయా? కష్టపడడం తినేవాళ్ళం, కష్టపడడం తినేవాళ్ళం మేము. లేబర్ కాదు. మాకు ఏమన్నా ఉన్నాయా? మాకేమన్నా స్థలాలు ఇచ్చారా? ఎక్కడన్నా చూపించారా? ఏమి చూపించుకోకుండా తింటారండి. ఏమి చూపించుకోకుండా తింటారు. అట్లా వచ్చి అట్లా ఆవాజాన్ని కొట్టేసి ఇచ్చేసేస్తే మాకు దిక్కు తినడం లేకుండా తెల్లారులైతే కష్టపడుతూ తినేవాళ్ళం, తెచ్చుకుంటే తిన్నాం. ఎట్లాగంటే ఇట్లా చేస్తాను, ఇట్లా చేస్తే ఎట్లాగంట ఏదన్నా కొని